హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంట్రేదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక అంతకన్నా ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, దాదాపు 90% మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరిన్న వీడియోస్ అక్కడ ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంటెంటివిటీ చేయబుద్ది. కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియోకి లైక్ చేసుకొని మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇక అంతకన్నా ముందు అక్కడ మరి ముంబై ఇండియన్స్ గురించి అయితే లాస్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇంకా ఆ వీడియో చూడకపోతే గిట్ట డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూస్తేందుకైతే ప్రయత్నించాలి. ఇక ఈ వీడియోలో ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఎవరెవరిని రిటర్న్ చేసుకుంటుంది. అక్కడ మనం మెయిన్గా అక్కడ చూసుకుంటే రిషబ్ పంత్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, జేక్ ఫ్రెజర్ మెగ్రాక్ ఉన్నాడు, డేవిడ్ వార్నర్ ఉన్నాడు, మిచెల్ మార్ష్ ఉన్నాడు, పృథ్వీ షా ఉన్నాడు. మొత్తం అక్కడ మనకి ఇంపార్టెంట్ ప్లేయర్స్ వచ్చేసి 8 మంది అయితే కనబడుతున్నారు. మరి 8 మంది కూడా వీళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ 8 మంది దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే లాస్ట్ సీజన్లో వచ్చింది. అక్కడ డేవిడ్ వార్నర్ అండ్ మిచెల్ మార్ష్ ఇంజూరీ కారణంగా అన్ని మ్యాచెస్ అయితే వాళ్ళేరు. వాళ్ళిద్దరు మినహాయిస్తే గిట్ట అందరు కూడా మంచిగానే రాణించాలని చెప్పుకోవచ్చు. అక్కడ రిషబ్ పంత్ కూడా 13 మ్యాచ్లో 446 రన్స్ అయితే ఉన్నాయి. అతనికి 155 స్ట్రైక్ రేట్తో 40 యావరేజ్తో 350 అయితే కొట్టిండు. ఇక అక్షర్ పటేల్ కూడా అక్కడ 235 రన్స్ ఉన్నాయి బ్యాట్తోని. ఇక బాల్తో కూడా 11 వికెట్లే తీసుకున్నాడు. ఎకనమీ కూడా చాలా బెటర్ అవుతుంది. ఇక కుల్దీప్ యాదవ్ కూడా అక్కడ మరి 11 మ్యాచ్లో 16 వికెట్లే తీసిండు 8.70 ఎకనమీతో. స్టబ్స్ కూడా మరి అక్కడ మంచిగా రానిచ్చింది. అక్కడ డౌన్ ది ఆర్డర్ వచ్చి అక్కడ 378 రన్స్ కొట్టిండు, 54 యావరేజ్ ఉంది. అక్కడ స్ట్రైక్ రేట్ మాత్రం మామూలుగా లేదు. అక్కడ 190 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఇక దీంట్లో 3 50s అయితే కొట్టిండు. డౌన్ ది ఆర్డర్ వచ్చిండు, 3 50s అయితే కొట్టిండు. ఇక బాల్తో కూడా 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఎకనమీ కూడా 7 అయితే ఉంది. ఇక జేక్ ఫ్రెజర్ మెగ్రాక్ అక్కడ డేవిడ్ వార్నర్ ఇంజూర్ అయినాక ఇతనైతే ఓపెనింగ్లో బరిలోకి దిగిండు. 9 మ్యాచ్లో 330 రన్స్ కొట్టిండు, 84 హైయెస్ట్, 36 యావరేజ్ ఉంది, 234 స్ట్రైక్ రేట్తో. ఇక 4 50s ఉన్నాయి, 28 6 అయితే కొట్టిండు విత్ ది నో టైంలో. ఇక డేవిడ్ వార్నర్ కూడా మరి డీసెంట్గా రానిచ్చిండు. మిచెల్ మార్ష్ కూడా ఇంజూర్ కారణంగా 4 మ్యాచ్లు మాత్రం ఆడిండు. ఇక పృథ్వీ షా కూడా 8 మ్యాచ్లో 198 రన్స్ అయితే కొట్టిండు, 66 హైయెస్ట్ స్కోరు, 24 యావరేజ్, 163 స్ట్రైక్ రేటు. బట్ పృథ్వీ షా మరి అంతకుముందు సీజన్లో అయితే మంచిగా రానిచ్చిండు. మరి ఇతన్ని రిటర్న్ చేసుకుని అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనబడుతుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఈ 8 మంది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఈ 8 మందిలోకి వెళ్ళి మరి 4 ఎవరంటే అక్కడ రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, ఈ 4 అయితే మనకైతే కనబడుతున్నారు అక్కడ మరి రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్లో. ఇక వీళ్ళు ఆర్టీఎం కార్డు ద్వారా జేక్ ఫ్రెజర్ అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకుంటారు ఆర్టీఎం కార్డు ద్వారా. ఇంకొక ప్లేయర్ ఎవరంటే అక్కడ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పృథ్వీ షా, ఈ ముగ్గురిలో వీళ్ళకైతే ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటాం మరి ఫ్రెండ్స్ ఇది. ఇక ఒకవేళ అయితే రిషబ్ పంత్ తన పర్సనల్గా మరి నేను ఈ టీం కాడ మరి నేను వేరే టీంకి వెళ్తా అంటే మరి అక్కడ ఫ్రాంచైజీ ఇష్టం అయితే ఉండదు, అక్కడ ప్లేయర్స్ ఇష్టం ఉంటుంది. తన కంటిన్యూ కావచ్చు, లేదంటే వేరే టీంకి వెళ్తా అంటే వెళ్ళచ్చు. మనం గతంలో చూసినాం అక్కడ పంజాబ్ కింగ్స్, కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ రిటర్న్ చేసుకుంటాను కానీ తనకు ఇష్టం లేక వేరే టీంకి అయితే బయటకు వచ్చిండు. అక్కడ లక్నో సూపర్ జైంట్స్ అయితే వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు. గతంలో అయితే మనం చూసినాం. ఒకవేళ ప్లేయర్స్ ఇష్టం ఉండి అక్కడ నేను టీంతో ఉండా అంటే బయటకైతే వెళ్ళిపోవచ్చు. అక్కడ రూమర్స్ కూడా వచ్చినాయి గతంలో అక్కడ మరి సిఎస్కి కూడా రిషబ్ పంత్ అయితే అప్రోచ్ అయిందని. బట్ అది ఎంతవరకు నిజమైతే తెలియదు కానీ అలా ఆ విధంగా కూడా జరిగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రాబిలిటీ అక్కడ రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్ ఈ 4 అయితే పక్కా రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఆర్టీఎం కార్డు ద్వారా జేక్ ఫ్రెజర్ మెగ్రాక్ అండ్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, పృథ్వీ షా అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మొన్ననే అక్కడ రీసెంట్గా అక్కడ రికీ పాంటింగ్ కూడా మన అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వదిలైతే వెళ్ళిపోయిండు. కాబట్టి అక్కడ రిషబ్ పంత్ కూడా వదిలి వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంత మంచి హెడ్ కోచ్ని అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ అయితే వదులుకున్నారు. అక్కడ రిషబ్ పంత్ కూడా వదులుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఎనీవే ఏదైనా జరగచ్చు. అక్కడ గతంలో మనం చూసినాం హార్దిక్ పాండ్యా ఇన్సిడెంట్ కానీ, కేఎల్ రాహుల్ ఇన్సిడెంట్ కానీ. సో కాబట్టి ఈ విధంగా కూడా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి మరి రిషబ్ పంత్ గిట్ట ఆక్షన్లకు వస్తే మరి ఎంత ప్రైజ్కి వెళ్తాడు, మరి ఏ టీంకి వెళ్తాడు అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఎవరెవరిని రిటర్న్ చేసుకుంటుంది, మరి ఆ టీం కార్డు ద్వారా ఎవరిని రిటర్న్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక రాబోయే వీడియోస్ మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మనం లాస్ట్ వీడియోలో అయితే ముంబై ఇండియన్స్ గురించి అయితే డిస్కస్ చేసినాం. ఇంకా ఆ వీడియో చూడకపోతే గిట్ట ఫ్రెండ్స్ అక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా వీలైతే చూడండి.